ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని కృప మరియు సంరక్షణ. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఈ వాక్యంలో యోబు దేవుని గొప్ప ప్రేమను, కృపను, సంరక్షణను గుర్తు చేసుకుంటున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు వచ్చినప్పటికీ దేవుడు తనకి జీవాన్ని ఇచ్చాడని, తన కృపతో నిలబెట్టాడని, తన సంరక్షణతో కాపాడాడని యోబు సాక్ష్యమిస్తున్నాడు. మన జీవితము అలాగే దేవుని కృపపైనే ఆధారపడి ఉంది. మనం ఈ రోజు బ్రతికి ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, మన కుటుంబంతో కలిసి ఉండడం అన్నీ దేవుని దయకు నిదర్శనాలు. ప్రతి ఉదయం మనకు లభించే కొత్త శ్వాస దేవుని బహుమతే. దేవుని సంరక్షణ ఎన్నోసార్లు మనకు కనిపించదు, కానీ ఆయన కనిపించని ప్రమాదాల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి, శత్రువుల కుట్రల నుండి మనలను కాపాడుతూనే ఉంటాడు. ఆయనే మనలను సమస్త అపాయముల నుండి కాపాడే దేవుడు. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కష్టకాలంలో కూడా ఆయనను నమ్మాలి. మన జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచినప్పుడు ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఈ రోజు మనమందరం ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. ఆయన కృపను ఎప్పటికీ మరువకుండా ఆయన సంరక్షణలో విశ్వాసంతో నడుద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, మాకు జీవాన్ని అనుగ్రహించి ఇంతవరకు నీ కృపతో కాపాడినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు నీ సంరక్షణను గుర్తించి కృతజ్ఞతతో జీవించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.